సరే ఇప్పుడు అధిక ఆందోళన ఉంది కదా, సో అలా గురైన వారికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇప్పించచ్చు అండ్ దాని నుంచి ఎలా బయటపడవచ్చు, ఇంకా ముందు కూడా అలా జరగకుండా ఉండడానికి ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్, ఎవరైనా కానివ్వండి, నేను సోషల్ మీడియాలో రాసినా, మీడియాలో రాసినా, టీవీలో చూసి చెప్పినా ఒకటి చెప్తా ఏంటంటే, యాంగ్జైటీ ఉందని మీరు ఎప్పుడు అనుకోవాలంటే, మీకు 3 నెలలకు పైబడి ఒక లక్షణాలు కనిపిస్తాయి. చెమటలు పట్టడము, ఊరికురికే భయం కలగటము, చేతులు వణకటము, లేకుంటే గుండె వేగం పెరగడము, ఇలాంటి లక్షణాలు మీకు కనిపిస్తాయి. 3 నెలలకు మించి కనుక మీకు కనిపిస్తాయి. అలాగే ఈ పరిస్థితులు మీ పనికి ఇబ్బంది కలిగించడము, మీరు బయటకు వెళ్ళలేకపోవడము, ఇటువంటివి మీకు కనిపిస్తే 3 నెలల దాకా చూసి, అప్పుడు కూడా ఆ తర్వాత మీకు యాంగ్జైటీ లక్షణాలు ఉన్నాయని నిర్ధారించుకొని మీరు సెల్ఫ్ హెల్ప్ టెక్నిక్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. రైట్, ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు కూడా మీకు సమస్య ఏమాత్రం కూడా తగ్గకపోతే అప్పుడు సైకాలజిస్ట్ని కలవండి. సైకాలజిస్ట్ ఆర్ క్లినికల్ సైకాలజిస్ట్ని కలవండి. అక్కడ వాళ్ళు మీతో మాట్లాడి మీ కేస్ హిస్టరీ మొత్తం తీసుకొని, చిన్నప్పటి నుంచి మీరు ఎట్లా ఉన్నారు, ఎక్కడి నుంచి డెవలప్ అయింది మొత్తం మాట్లాడుకొని, అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ అనేది థెరపీ అనేది మొదలు పెడతారు. కౌన్సిలింగ్ థెరపీ మొదలు పెడతారు. యాంగ్జైటీలో కూడా మైల్డ్, మోడరేట్, సివియర్, ఎక్స్ట్రీమ్లీ సివియర్ అని ఉంటాయి. రైట్, మైల్డ్, మోడరేట్ వరకు సైకాలజిస్టులు డీల్ చేస్తారు. సివియర్ అయితే క్లినికల్ సైకాలజిస్ట్ డీల్ చేస్తారు. స్టేజెస్ అంటే తక్కువ ఉందనుకోండి మైల్డ్ అనుకుంటాం. ఎక్స్ట్రీమ్లీ సివియర్ అంటే ఇంకా వాళ్ళకు ప్రతి క్షణం కూడా నరకంలాగా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి చిన్న చిన్న విషయాలకు ఆందోళన పడుతూ ఉంటారు, చెమటలు పడుతూ ఉంటాయి, లేదంటే ఊపిరి శ్వాస వేగం పెరుగుతుంది, గుండె వేగం కొట్టుకుంటుంది. ఇది ఎక్స్ట్రీమ్లీ సివియర్. అప్పుడు పానిక్ అయి పడిపోతారు. ఇవి ఎక్స్ట్రీమ్లీ సివియర్. అలాంటప్పుడు ఏమవుతుందంటే మెడికేషన్ కూడా అవసరం అవుతుంది. మెడికేషన్ కూడా అవసరం, ఎందుకంటే ముందు లైఫ్లో వచ్చే హడిల్స్, లైఫ్లో వచ్చే ఎక్స్పీరియన్సెస్ని నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడడం వల్ల మీకు యాంగ్జైటీ డెవలప్ అవుతుంది. దీన్ని కంటిన్యూస్ చూడడం వల్ల ఏంటంటే బ్రెయిన్లో కెమికల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది. రైట్, ఎప్పుడైతే కెమికల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడినప్పుడు అది మీకు థెరపీ ద్వారా మాత్రమే నయం కాదు. దానికి ముందు ఆ బ్యాలెన్స్ చేయడం కోసం మెడికేషన్ అవసరం అవుతుంది. సో సైకాట్రిస్ట్ని కలిసి సైకాట్రిస్ట్ మెడికేషన్ ఇస్తారు. మెడికేషన్ తీసుకుంటూ థెరపీ తీసుకుంటే అప్పుడు మీరు ఒక 3 నెలల్లో, 2-3 నెలల్లో, 4 నెలల్లో మీరు మీ యాంగ్జైటీ నుంచి బయటపడవచ్చు. సో అలా లేదు, నేను సైకాలజిస్ట్ని కలిసినా, సైకాట్రిస్ట్ని కలిసినా కానీ నాకు పిచ్చి అనుకుంటారేమనే భయంతో చాలామంది రారు. మెయిన్ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఏదో జరిగింది, నన్ను ఇలా ట్రీట్ చేస్తారేమో అనే భయంతో కూడా ఆగిపోతూ ఉంటారు. సైకాట్రిస్ట్ని సైకాట్రిస్ట్ని పక్కన పెట్టి సైకాలజిస్ట్ని కలుస్తామంటేనే నాకంటే పిచ్చా, ఏదో జరిగితేనే నన్ను కలవమంటున్నారు. సైకాలజిస్ట్ని కలవటం పిచ్చేమీ కాదు. ఓకే, మామూలుగా ఉన్న వ్యక్తులు కూడా కొద్దిపాటి ఆందోళన ఉన్నప్పుడు కూడా అది మీరు కంట్రోల్ చేసుకోలేకపోతే, మీకు మీరుగా కంట్రోల్ చేసుకోలేనప్పుడు ఖచ్చితంగా సైకాలజిస్ట్ని కలవచ్చు. ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తాను మీకు. మీకు హెడేక్ వస్తుంది, ముందు ఏం చేస్తారు? కాసేపు రిలాక్స్ అవుతాం, నిద్రలో. చాలా మంది టీ అలవాటు, తగ్గలేదు, టీ తాగుతారు, లేదా జండు బాం రాస్తారు. ఓకే, లేదా నెక్స్ట్ ట్యాబ్లెట్ వేసుకుంటారు. అప్పటికి తగ్గలేదు, పక్కనే ఉన్న ఒక ఆర్ఎంపీనో లేకుంటే చిన్న డాక్టర్ దగ్గరకు వెళ్తారు. రైటా, అప్పటికి తగ్గలేదు, అప్పుడు హాస్పిటల్కి వెళ్తారు. రైట్, అప్పుడు వాళ్ళు డాక్టర్ ముందు అప్పుడు కూడా జనరల్ ఫిజిషియన్ చూస్తారు. అప్పుడు కూడా తగ్గకపోతే అప్పుడు టెస్టులు చేసి బ్రెయిన్లో ఏమన్నా ప్రాబ్లం ఉందనేది ఏదో చూసుకుంటారు, స్ట్రెస్సా ఏదైనా చూసుకుంటారు కదా. ఇది మామూలుగా మనకు ఫిజికల్ హెల్త్కి సంబంధించిన మనం తీసుకునే చర్య. సేమ్ టు సేమ్ యాంగ్జైటీ అయినా సైకలాజికల్ హెల్త్ అయినా అంతే. ఇప్పుడు తగ్గలేదు, ఫస్ట్ ఒక ప్రాబ్లం వచ్చింది మీకు, ముందు నిద్ర పడటం లేదు, ముందు మీరు ప్రయత్నం చేయాలి. సెల్ ఫోన్ పక్కన పెట్టి డార్క్ రూమ్లో పడుకొని 1 గంట ముందు నుంచి సెల్ ఫోన్ పక్కన పడేసి తీసుకొని రోజు ఒకే టైం పడుకుంటూ కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసి నిద్ర పట్టడం అనేది చూడాలి. లేదు పట్టలేదు, రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయాలి. అప్పటికే పట్టలేదు, సైకాలజిస్ట్ని కలవాలి. ట్రీట్మెంట్ దొరుకుతుంది, అప్పుడు మీకు కావాల్సిన ట్రీట్మెంట్ దొరుకుతుంది. కానీ సైకాలజిస్ట్ అన్నా సైకాలజిస్ట్ అన్నా పిచ్చి డాక్టర్ అనే ఒక ముద్ర సొసైటీలో బలంగా ఉంది. చాలామంది దాన్ని ఇప్పటికీ నమ్ముతారు. పిచ్చి అనుకునే స్కిజోఫ్రీనియా అనే ఒక జబ్బు చాలా అరుదుగా వచ్చే ప్రాబ్లం అది. మిగతావన్నీ కూడా మనందరం వాళ్ళు మనలాగే మామూలు మనుషులనే మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు. వాళ్ళకి సమస్యను వాళ్ళు చెప్తే తప్ప ఎవరికి తెలియదు. సో అని వాటికి ట్రీట్మెంట్ చేయడానికి భయపడుతూ ఉంటారు. మనల్ని తప్పుగా ప్రొజెక్ట్ చేస్తారనే భయంతో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోరు. కానీ ఏ సైకలాజికల్ ఇష్యూ ఉన్నా కానీ
ట్రీట్మెంట్ తీసుకోవడం మీకు మంచిది, మీ కుటుంబానికి మంచిది, మీ ఆరోగ్యానికి, మీ భవిష్యత్తుకి మంచిది. ఎందుకంటే మనకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్లో ఏది బీపీ, షుగర్, డయాబెటీస్, లేకుంటే స్కిన్ ప్రాబ్లమ్స్, అల్సర్స్, ఇటువంటి వచ్చే చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి రీజన్ సైకలాజికల్ ఇష్యూస్. ఓకే. ఈ యాంగ్జైటీ కూడా రీజన్ అవుతుంది. స్ట్రెస్, యాంగ్జైటీ కలిసి డెడ్లీ కాంబినేషన్ అవుతుంది. విపరీతమైన ఎఫెక్ట్ చూపిస్తుంది బాడీ పైన. ఓకే. సో స్ట్రెస్కి యాంగ్జైటీకి డిఫరెన్స్ ఏంటి సార్? స్ట్రెస్ అంటే ఒత్తిడి అండి, మానసికమైన ఒత్తిడి. యాంగ్జైటీ అంటే భయం. ఒత్తిడి వేరు, భయం వేరు కదా. స్ట్రెస్ ఏంటంటే మనం క్రియేట్ చేసుకుంటాం, మన మీద ఏదో భారం ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాం. యాంగ్జైటీ ఏమో రేపటి గురించిన లేకపోతే మరుక్షణం గురించిన భయం, ఊహాత్మక భయం. అదేం నిజంగా జరుగుతుంది కాదు, ఊహాత్మక భయం. సో దాన్ని ట్రీట్మెంట్ ద్వారా నయం చేసుకోవాలి. ముందు సెల్ఫ్ హెల్ప్ టెక్నిక్స్ పాటించాలి. యాంగ్జైటీకి సహజంగా ప్రపంచవ్యాప్తంగా ఏ సైకాలజిస్ట్ కానీ ఫస్ట్ చేసే టెక్నిక్ జాకబ్సన్ ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ అనే టెక్నిక్ని అందరం కూడా చెప్తాం, రిఫర్ చేస్తాము. మేము ప్రాక్టీస్ కూడా చేయిస్తాం, మా క్లయింట్స్ కూడా నేను ప్రాక్టీస్ చేయిస్తాను. అంటే ఏమవుతుందంటే ఎప్పుడైతే నీకు ఆందోళన పెరుగుతుందో, ఆందోళన నీ మైండ్లో ఉండదు. మానసికమైన ఆందోళన మైండ్లో మునిగిపోదు. ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ బాడీ. ఇప్పుడు ముందాక మనం అనుకున్నాం కదా, మీకు ఆందోళన ఉంటే ఏమవుద్దు? ముందుగా భయం వచ్చేసి హార్ట్ రేట్ పెరిగిపోతుంది, చెమటలు వచ్చేస్తాయి, చెమటలు పడతాయి, బ్లాంక్ లాగా అనిపిస్తుంది, చేతులు కొంతమంది చేతులు వణుకుతాయి, షివర్ అయిపోతా ఉంటారు, కొంతమంది స్ట్రక్ అవుతారు, కదలకుండా ఫ్రీజ్ అయిపోతారు. ఇవన్నీ మరి ఫిజికల్గా ఏం ప్రాబ్లం లేదుగా, మీకు మెంటల్గా ఉన్న ఆ థాట్ ప్యాటర్న్ అనేది మీ బాడీ మీద రియాక్షన్ చూపిస్తుంది కదా, చూపిస్తుంది. సేమ్గా జాకబ్సన్ మజిల్ రిలాక్సేషన్ ఏం చెప్తుందంటే, నీ బాడీని రిలాక్స్ చేస్తే నీ మైండ్ కూడా రిలాక్స్ అవుతున్న విషయాన్ని చెప్తుంది. నీ బాడీని నువ్వు రిలాక్స్ చేయగలిగావంటే నీ మైండ్ కూడా ఆటోమేటిక్గా రిలాక్స్ అవుతుంది అనే విషయాన్ని జాకబ్సన్ ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్ చెప్తుంది. అది ఒక అరగంట పడుతుంది. అది రోజుకు ఒక అరగంట ప్రాక్టీస్ చేస్తే కొంతవరకు యాంగ్జైటీ నుంచి లెవెల్స్ని తగ్గించుకోవచ్చు. కొన్నిసార్లు మెమొరీ బ్లాంక్ అవుతుంది అంటారు, సో దాని నుంచి ఎలా బయటపడవచ్చు? అంటే మెమొరీ బ్లాంక్ అనేది సివియర్ యాంగ్జైటీలో వస్తుందండి. సివియర్ యాంగ్జైటీలో మీరు స్ట్రక్ అయిపోతారు, అదే నేను ఫ్రీజ్ అయిపోతారు. అప్పుడు నీకు ఏ ఆలోచన ఉండదు. ఓకే. సో అప్పుడు ఖచ్చితంగా దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. సిబిటీ అని ఉంటుంది, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని ఉంటుంది. అలాగే ఆర్ఈబిటీ, ఇలా రకరకాల థెరపీస్ ఉన్నాయి. యూజువల్గా యాంగ్జైటీకి సిబిటీ వాడతాము. నేనైతే ఎన్ఎల్పిటీ వాడతాను, న్యూరో లింగ్విస్టిక్ సైకోథెరపీ కూడా వాడతాను నేను. సో ఇందులో ఉన్న టెక్నిక్స్ ద్వారా మనం ఏంటంటే ఆ నెగిటివ్ థాట్ ప్యాటర్న్ని బ్రేక్ చేస్తాం. నెగిటివ్ థాట్ ప్యాటర్న్ని బ్రేక్ చేస్తాము, హెల్దీ థాట్ ప్యాటర్న్ బిల్డ్ చేస్తాము. హెల్దీ థాట్ ప్యాటర్న్ బిల్డ్ చేస్తాము. ఆలోచన కదా కారణం, మూలము. యాంగ్జైటీకి మూలం ఆలోచనే కదా. ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? నెగిటివ్ ఆలోచించడం వల్ల వచ్చే భయం. అది నెగిటివ్ ఆలోచన ఎక్కడి నుంచి నేర్చుకుంటాం మనము? పేరెంట్స్ నుంచి నేర్చుకుంటాం, ఫ్రెండ్స్ నుంచి నేర్చుకుంటాం, సొసైటీ నుంచి నేర్చుకుంటాం, చుట్టూ ఉన్న సమాజం నుంచి నేర్చుకుంటాం. నేర్చుకున్న ఆలోచన తప్పుడు మార్గంలో ఉంటే ఆటోమేటిక్గా మనకు సమస్యలు వస్తాయి. దాన్ని గుర్తించి ఎక్కడ తప్పు చేస్తున్నామో గుర్తించి దాన్ని సరిచేయటమే థెరపీ. అక్కడ ఫాల్టీ థింకింగ్ ప్యాటర్న్ని గుర్తించి, కాగ్నిటివ్ డిస్టార్షన్స్ అంటారు టెక్నికల్గా, వాటిని గుర్తించి వాటిని ఎలా కౌంటర్ చేయాలి, దాని ప్లేస్లో హెల్ప్ఫుల్ థింకింగ్ ప్యాటర్న్ ఎలా డెవలప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు సింపుల్ ఇందాక మనం చెప్పిన ఎగ్జాంపుల్, భర్త హాఫ్ అన్ అవర్ లేట్గా రాలేదు, ఇంకా భర్త హాఫ్ అన్ అవర్ రాలేదు, ఇంకా యాక్సిడెంట్ అయిందేమో, కారు లారీ గుద్దేసిందేమో అనుకోవటం నెగిటివ్ థింకింగ్ ప్యాటర్న్ కదా. అదొక డిస్టార్షన్. ఆ డిస్టార్షన్ ఐడెంటిఫై చేసి దాని ప్లేస్లో ఓకే ఆఫీస్లో ఎక్స్ట్రా వర్క్ ఉందేమో, అండ్ ఫ్రెండ్స్ దగ్గర టీ తాగుతున్నారేమో, అండ్ ట్రాఫిక్ ఎక్కువగా ఉందేమో అనుకుంటే అది గుడ్ ఉంటుంది, మన మైండ్కి కూడా సింపుల్ కదా. సింపుల్ కదా. అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అవ్వాలి, కానీ ఆ షిఫ్ట్ అవ్వడానికి ఈజీ కాదు. సలహా అందరూ చెప్తారు, అది సిస్టమేటిక్ పద్ధతిలో థెరప్యూటిక్ వేలో వెళ్ళినప్పుడు మాత్రమే ఏ వ్యక్తి అయినా ఆలోచనని మార్చుకోగలుగుతారు. ఆలోచనని మార్చుకుంటే ఆటోమేటిక్గా నీ బిహేవియర్ కూడా, నీ థాట్, నీ ఆచరణ కూడా మారుతుంది. ఇప్పుడున్న ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎఫెక్ట్ ఏమైనా ఉందంటారా సార్? అంటే ఆల్మోస్ట్ అందరూ సోషల్ మీడియా
ఇన్స్టా, ట్విట్టర్, ఫేస్బుక్ ఇలాంటివి చూస్తూ నిద్ర లేకపోవడం కావచ్చు, ఇలాంటివి కూడా ఫేస్ చేస్తూ ఉంటున్నారు. సో దీనికి యాంగ్జైటీ రీజన్ అవుతుంది, సోషల్ మీడియా అవుతుందా? సోషల్ మీడియా వల్ల యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతాయండి. ఓకే. ఇప్పుడు సోషల్ మీడియాలో యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతాయి, విపరీతంగా పెరుగుతాయి. ఎందుకంటే సోషల్ మీడియా అల్గారిథం ఎలా ఉంటుందంటే, మనం ఎలాంటి పోస్టులు చూస్తామో అటువంటి పోస్టులే మళ్ళీ మళ్ళీ మనకు కనిపిస్తూ ఉంటాయి, మళ్ళీ మనకు చూపిస్తూ ఉంటాయి. సపోజ్ లేదంటే ట్రెండింగ్లో ఉన్న వార్తలు చూస్తూ ఉంటాయి, మనకు పెరుగుతూ ఉంటాయి. ఎక్కడో భూకంపం వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో చిన్న పెద్ద భూకంపం వస్తుంది. సమాచార సాధనాలు లేని రోజుల్లో, విస్తారంగా లేని రోజుల్లో అమెరికాలో భూకంపం వస్తే మనకు తెలియని న్యూస్ కూడా రాదు. వచ్చినా కానీ న్యూస్ పేపర్లో ఒక మూలకు చిన్న సింగిల్ కాలం బిట్ వేసేవాళ్ళు, ఇంత వార్త వేసేవాళ్ళు. ఇప్పుడు ఈ 24/7 న్యూస్ వచ్చిన తర్వాత, అక్కడ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, అమెరికాలో ఎక్కడైనా ఒక ప్రాంతంలో భూకంపం వస్తే అది ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకు కూడా వస్తుందేమో ఇది, అటువంటి వాటిలే పదే చూస్తున్నాం అనుకోండి, మీకేమనిపిస్తుంది? సో మనము అదే ఫేస్ చేస్తామేమో, మనకి ఇదే జరుగుతుందేమో అనే భయం వచ్చేస్తుంది. సో ఆటోమేటిక్గా మీ యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోతాయి. సిమిలర్లీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో భర్తల్ని చంపుతున్న భార్యలని న్యూస్ విపరీతంగా ప్రతిదీ అదే వైరల్ అవుతున్నాయి. ఇంతకుముందు జరగలేదు, ఇంతకుముందు జరగలేదా? జరిగాయి. సోషల్ మీడియాలో ఎక్కువ లేదు. సోషల్ మీడియా వల్ల ఇప్పుడు ఒక వార్త అలా వచ్చిందంటే స్ప్రెడ్ అయిపోతుంది, వైరల్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, పదే అలా చూసిన తర్వాత కొంతమంది మేము మాకు పెళ్ళొద్దురా బాబు, మేము అలాగే సింగిల్గా బతికేస్తామంటున్న అబ్బాయిలు మీమ్స్ మనం చూస్తున్నాం కదా, మీమ్స్ వస్తున్నాయి కదా అని పైన. ఎందుకు వస్తున్నాయి అవి? అది జరిగి మళ్ళీ ఇంకొకరు దాన్ని చూసి ఇంకోటి చేయడం, సోషల్ మీడియాలో దాన్ని ఎక్కువగా స్ప్రెడ్ చేయడం వల్ల, వైరల్ అవడం వల్లనే దాని గురించి ఆపోజిట్గా మీమ్స్ కావచ్చు వాళ్ళు దాన్ని చేస్తున్నారు. సో అంటే భయపడుతున్నాడు కదా, అవును, ఆందోళన పడుతున్నాడు కదా. సో సోషల్ మీడియాలో వచ్చే ప్రమాదం ఇది. ఓకే సార్, ఆందోళన గురించిన విశేషాలు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూశారు కదా, ఇది ఇవాల్టి హెల్త్ జోన్. నమస్తే.